want to honor a man who has shaped my life. నా జీవితాన్ని ఈ విధంగా తీర్చిదిద్దేటువంటి ఆ వ్యక్తిని నేను కనపరచాలనుకుంటూ ఉన్నాను. Not in one way, but in many ways. ఏదో ఒక రీతిగా మాత్రమే కాదు, చాలా రకాలుగా చాలా రీతిగా కనపరచాలనుకుంటూ ఉన్నాను. He has not just been a parent to me, but he's been a mentor, a prayer warrior, and a faithful servant. ఆయన కేవలం నాకు తండ్రిగా మాత్రమే కాదు, కానీ నాకు ఒక మార్గదర్శకుడు, ఒక ప్రార్థనా వీరుడు, అన్ని సమయాల్లో కూడా ఒక నడిపించే నాయకుడు ఆయన. He's a living example of somebody who humbly walks for the Lord. ఈయన సజీవమైనటువంటి సాక్ష్యము, సజీవమైనటువంటి రుజువు, దేవుని ఎదుట నిజముగా వినయంతో విధేయంతో నడిచేటువంటి వ్యక్తికి. And through seasons of joy and seasons of storm and sadness, I've seen him being rooted in word. ఇక ఆనందం ఉన్నటువంటి కాలాల్లోనూ, దుఃఖం ఉన్నటువంటి కాలాల్లోనూ, విషాద కాలాల్లోనూ ప్రతి సమయంలో కూడా ఆయన వాక్యములో వేరుపారిన వారై ఉన్నారు. And the passion which he has for the ministry, the passion and the love which he has for people who have done wrong to him, I don't think I have seen anybody else who has that. ఆయనకి పరిచర్య పట్ల ఉన్నటువంటి ఆసక్తి కానీ, లేదంటే ఆయనకి ఎవరైతే అపకారం చేస్తారో వారిని కూడా క్షమించే విధానం కానీ, అలాంటి వ్యక్తిత్వము ఇంకెవరిలోనూ ఎప్పుడు నేను చూడలేదు. There is probably nobody like him who is able to forgive, and I take him as a role model. I hope that I am able to achieve at least 10% of what he's achieved in his life. నేను నా జీవితంలో అలాంటి క్షమించే గుణానికి ఉన్న వ్యక్తిని ఇంకెప్పుడు నేను చూడలేదు. నేను అలా ఆయనను ఒక మార్గదర్శి కోరుకుంటున్నాను. ఆయన ఏదైతే ఆయన క్షమించే గుణాన్ని కలిగి ఉన్నారు, అందులో కనీసం ఒక 10% అయిన శాతమైన సరే నేను నేర్చుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. We've always spoken about his nature of giving to people. మనం అనేక సార్లు మాట్లాడుకుంటాం, ఆయన ఇచ్చేటువంటి గుణాన్ని గురించి చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. I have seen a lot of people who give when they have. నేను చాలా మందిని చూశాను, వారు కలిగి ఉన్నప్పుడు వారు ఎవడు నేను చాలా మందిని చూశాను. But my father, కానీ నా తండ్రి, and I have seen it and I am living proof to it. నేను దాన్ని చూశాను, నేను సజీవ రుజువుగా ఇక్కడ ఉన్నాను నేను. That he gives even when he doesn't have. ఆయన దగ్గర లేనప్పుడు కూడా ఆయన ఇస్తూనే ఉంటాడండి. I don't think I can ever do it. నేను అనుకుంటున్నాను, నేను ఎప్పటికీ అది చేయలేనేమో అనుకుంటున్నాను నేను. There are many friends I have. నేను చాలా మంది స్నేహితులను కలిగి ఉన్నాను. Who have lost their father. వారి యొక్క తండ్రులను. And they often tell me that they were not able to spend more time with them in their last days. వారు చాలాసార్లు చెప్తూ ఉంటారు ఏంటంటే, నా తండ్రి యొక్క చివరి క్షణాల్లో నేను వారితో సమయాన్ని గడపలేకపోయానని చెప్పి వారు చాలాసార్లు చెప్తూ ఉంటారు. And I want to glorify the Almighty God Jesus, that He has given me the opportunity that I am able to be with my Father, serve my Father, and do everything for Him. నేను నా సర్వశక్తి గల దేవునికి సమస్త మహిమ చెల్లిస్తున్నాను. ఎందుకంటే నేను ఈ సమయంలో ఆయనతో ఉండగలిగాను, ఆయనతో సమయాన్ని గడపగలుగుతున్నాను. ఆయనకి ఎంతైతే నేను చేయగలను, ఆ పరిచర్య ఎంత చేయగలడానికి దేవుడే నాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవునికే మహిమ కలుగునుగా. And I wish and I hope and I pray that I am able to do this for many years for Him, and I want to be able to stand by Him and just make Him proud whatever I do. నేను ఈ విషయాన్ని ఇప్పుడు ఏమైతే చేస్తున్నానో అదే కొన్ని
పాటు చేయాలని చెప్పి ఆశపడుతున్నాను, నిరీక్షిస్తూ ఉన్నాను. ఆయనకి ఎప్పుడు కూడా ఆయన పక్కన నిలబడి ఆయన గర్వించదగ్గ, ఆయనకి ఎప్పుడు గర్వం తెచ్చే బిడ్డగా ఉండాలని చెప్పి చాలా ఆశిస్తూ ఉన్నాను. I thank God that He's given me this opportunity. నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. Glory to the Almighty Lord Jesus Christ. సర్వశక్తి గల యేసుక్రీస్తు ప్రభువారికే సమస్త ఘనత మహిమ.